కర్మ చేయి, ఫలితాన్ని వదిలేయి. హరే కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ లెసన్స్. ఈరోజు మనం మన జీవితాన్ని మార్చగలిగే ఒక గొప్ప సత్యం గురించి మాట్లాడుకోబోతున్నాం. మన బాధలకి అసలు కారణం ఏమిటి? పని కాదు, ఇతరులు కాదు, పరిస్థితులు కాదు, ఫలితంపై మన ఆశలు. మన మనసు ఇలా అంటుంది, నేను ఇంత కష్టపడ్డాను కాబట్టి నాకు ఇలా రావాలి. అంటే మనం ప్రయత్నం చేస్తాం, కానీ ఫలితాన్ని కూడా కంట్రోల్ చేయాలని చూస్తాం. అక్కడే సమస్య మొదలవుతుంది. కురుక్షేత్ర యుద్ధ భూమిలో అర్జునుడు అయోమయంలో ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు ఒక శాశ్వత సత్యం చెప్పారు. కర్మణ్యే వాధికరస్తే మా ఫలమే కదాచన. అంటే నీకు ఉన్న హక్కు కర్మ మీద మాత్రమే, ఫలితంపై కాదు. నువ్వు ఎగ్జామ్ రాస్తావు, ఇంటర్వ్యూకి వెళ్తావు, బిజినెస్ స్టార్ట్ చేస్తావు, నువ్వు 100% ఎఫర్ట్ ఇస్తావు. కానీ రిజల్ట్ని ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టు రాకపోతే బాధ. అసలు బాధ ఫెయిల్యూర్ వల్ల కాదు, ఇలా రావాలి అని మనం ఫిక్స్ చేసుకున్న అవుట్కమ్ రాకపోవడం వల్ల. ఎక్స్పెక్టేషన్ అంటే ఫ్యూచర్ని కంట్రోల్ చేయాలని ప్రయత్నించడం. కానీ ఫ్యూచర్ మన చేతిలో ఉందా? లేదు. మన చేతిలో ఉన్నది ఒక్కటే, మన ప్రయత్నం. ఫలితం అనేది ఎన్నో కారణాల కలయిక. నీ ప్రయత్నం, ఇతరుల నిర్ణయాలు, పరిస్థితులు, కాలం, దైవ సంకల్పం, అవి అన్నీ మన చేతిలో ఉండవు. నువ్వు పని వల్ల అలసిపోవడం లేదు, రిజల్ట్ గురించి ఆలోచించడం వల్ల అలసిపోతున్నావు. నువ్వు నీ రిజల్ట్కి అటాచ్ అయితే సక్సెస్ నీ అహంకారం అవుతుంది, ఫెయిల్యూర్ నీ నిరాశ అవుతుంది. అదే డిటాచ్ అయితే సక్సెస్ నీ కృతజ్ఞత అవుతుంది, ఫెయిల్యూర్ నీకు పాఠంగా మారుతుంది. ఈ రోజు నుంచి ఇలా అనుకో, నేను నా డ్యూటీ చేస్తాను, ఫలితం ఎలా వచ్చినా యాక్సెప్ట్ చేస్తాను. ఇది ఓడిపోవడం కాదు, ఇది అత్యంత బలమైన మనస్తత్వం. ఫ్రీడమ్ రిజల్ట్లో లేదు, ఫ్రీడమ్ నీ ఎఫర్ట్లో ఉంది. ప్రాసెస్ని ప్రేమించు, జర్నీని ఆనందించు, రిజల్ట్ తానంతట తానే వస్తుంది. గుర్తుపెట్టుకో, నీ ప్రయత్నం నీ చేతిలో ఉంది, నీ ఫలితం దైవ చేతిలో ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. హరే కృష్ణ.